నమస్తే అండి భాను. ఈరోజు మరో కుట్ల ఆణిముత్యంతో ఉన్నాము. సో ఆణిముత్యం పేరు రాజు, ద కింగ్ అనమాట. ద కింగ్ అండ్ ద రూలర్ ఆల్సో. సో 10th క్లాస్లో హైయెస్ట్ స్కోర్ అని ఎక్స్పెక్ట్ చేసినాము. దాని తగ్గట్టుగానే 533 మార్క్స్ వచ్చినాయి. 533. సో ఇంగ్లీష్ ఎన్ని వచ్చినాయి? 92. 92. మన టార్గెట్ 98 కదా. 92 దగ్గర అయిపోయినాం. సో నో ప్రాబ్లం. సో రాజు, ఎలా ఫీల్ అవుతున్నావు 10th క్లాస్ మార్క్స్ని? అంటే నేను నాకు తోచినంత నేను హార్డ్ వర్క్ చేసిన సార్ ఓకే మన ఎగ్జామ్కి. ఓకే మీ సపోర్ట్ కూడా ఉంది సార్ మాకు ఇంత మార్క్స్ రావడానికి. ఓకే మీరు చెప్పింది కరెక్ట్గా విని అది మీరు చెప్పింది ఇంకా ఎక్కువ మేము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొని మాకు మేమే హార్డ్ వర్క్ చేసి మేము మార్క్స్ తెచ్చాం. మనకు ఖచ్చితంగా ఉంటుంది అది. సో నీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యాను అనుకుంటున్నావా? లేదు, సేమ్ నాది కూడా అదే ఫీలింగ్ యాక్చువల్గా. ఎక్కువనే ఎక్సెప్ట్ చేసిన అని అంత రాలేదు. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినా రీచ్ కాలేకపోయాను. అవును. మళ్ళీ దీనికి ఎట్లా ఇంప్రూవ్మెంట్ ఉండదు మనకి. వాటి ఇంటర్మీడియట్లో మాత్రం ఎట్టి పరిస్థితులు అట్లాంటి మిస్టేక్ జరగకుండా ఒక లెసన్గా ట్రీట్ చేసుకొని ఈ ఎక్స్పీరియన్స్ తోటి బాగా ప్రిపేర్ కావాలి ఫస్ట్ నుంచి. సో ఇప్పుడు నువ్వు టైం వేస్ట్ చేయలేదు. కాకపోతే ఎగ్జామ్ ఏంటంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో అక్కడెక్కడ మిస్ అయి ఉండాలి. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్పు. ఫ్యామిలీ అమ్మ నాన్న అగ్రికల్చర్ ఫీల్డ్. ఓకే, రోజు పని వెళ్తారు. ఇద్దరు పనికి వెళ్తారు. ఇద్దరు పని. ఓకే. సో వ్యవసాయ కుటుంబం నుంచి ఒక విద్యార్థిగా, పేద కుటుంబం నుంచి ఉన్నటువంటి ఒక కొడుకుగా ఫ్యూచర్ యొక్క గోల్ ఏమిటి? ఫ్యూచర్ గోల్ ఏమిటి? అంబిషన్, లైఫ్ అంబిషన్. మంచి జాబ్ తెచ్చుకొని గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని పేరెంట్స్ ని మంచిగా ఉంచుకోవాలి. ఏంటి గవర్నమెంట్? సివిల్స్. ఓకే, కట్ చేసిన, సారీ. పేరెంట్స్ మంచిగా చూసుకోవాలని. పేరెంట్స్ ని వాళ్ళు నా కోసం ఇంత హార్డ్ వర్క్ చేసారు కాబట్టి వాళ్ళని నువ్వేం గమనించిన పేరెంట్స్ హార్డ్ వర్క్? అంటే నా కోసం ఇంత వాళ్ళు కష్టపడుతున్నారు. అదే ఏం కష్టం నువ్వు గమనించావు? అంటే వ్యవసాయం అల్టిమేట్ నీకోసం వాళ్ళు కష్టపడుతున్నారు అంటే ఒక్కడే ఉన్నావు, ఇంకా ఉంది ఫ్యామిలీ? చెల్లి చెల్లెం చదువుతుంది 9th సార్. ఇక అన్నయ్యగా నువ్వు ఆమెకి రోల్ మోడల్ కావాలా? ఓకే. సో ఈ యొక్క హాస్టల్ నీకు అనుబంధం లాంటిది వేరే బాయ్స్ హాస్టల్ బట్ చాలా మంచిది సార్. ఫిఫ్త్ నుంచి 6 years కాబట్టి బాగా మంచి బాండ్ ఉంది సార్. ఎలా అనిపిస్తుంది హాస్టల్ లైఫ్ నీకు? బాగానే ఎంజాయ్ కూడా చేసాం అవునా? హాస్టల్ లైఫ్. ఎటువంటి ఎంజాయ్? అల్లరి అంటే ఫన్నీగా. ఫన్నీ. నీకు దేవుడు ఒకటే చెల్లినిచ్చాడు, కానీ తమ్ముళ్ళ రూపంలో, అన్నల రూపంలో, స్నేహితుల రూపంలో ఈ టీఆర్ఎస్ చాలా మంది ఇచ్చింది. ఒక మంచి అట్మాస్ఫియర్లో అయితే సక్సెస్ఫుల్గా మీరు బ్యాచ్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో మీరు వెళ్తున్నప్పుడు మీకంటే టీచర్లు ఎక్కువ బాధపడ్డాం, ఒక మంచి బ్యాచ్ మిస్ అవుతున్నామని చెప్పి. సో ఎనీవే, ఎక్కడున్నా కూడా మన లైఫ్ ఇచ్చిన స్కూల్ మర్చిపోవద్దు. అట్లాగే లైఫ్లో ఒక మంచి స్థానానికి వెళ్ళినప్పుడు మనకు ఒక మంచి ఎడ్యుకేషన్ బేసిక్స్ ఇన్స్టిట్యూషన్కి, సొసైటీకి మనమేం చేయగలుగుతాము అనే దాన్ని కొంచెం సీరియస్గా చేయగలగాలి. థ్యాంక్ యూ రాజు.